ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, ఉదయన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. అది 2007 సంవత్సరం శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో అన్నప్రసాద వితరణ ప్రారంభమైన రోజులవి. మొదటి 2 వారాలు కేవలం ఆదివారం నాడు వచ్చే భక్తుల కొరకు అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉండేవారు. 3వ వారం నుంచి శనివారం రాత్రిపూట కూడా అన్నదానం చేయడం మొదలుపెట్టారు. అది అలా క్రమక్రమంగా వృద్ధి చెంది ఇప్పుడు ప్రతిరోజు వచ్చే భక్తులకి స్వామివారి వద్ద అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంకి దాతల సహకారం కంటే శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి ప్రేరణే ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వామివారి ప్రేరణ లేకుండా ఎవరు దాతలు ముందుకు రారు కదా. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి ప్రేరణతోటే అక్కడ అన్నదానం ఏర్పాటు అయ్యింది. ఇలా అన్నదాన కార్యక్రమం మొదలైన 6 నెలల తర్వాత, అంటే 2008 సంక్రాంతి పండుగ రోజుల్లో ఒక ఆదివారం నాడు, ఒక 70 సంవత్సరాల పైన ఉంటాయి, ఒక పెద్ద ఆయన వచ్చారు. నుదుట పెద్ద బొట్టు, స్వామివారి మందిరానికి వచ్చారు. వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసిన తర్వాత ఇలా చెప్పారనమాట. వారి పేరు వేదానందమూర్తి అని, కర్నూలు జిల్లా అని, జ్యోతిష్యం చెబుతూ ఉంటారని, పెద్ద పెద్ద నాయకులు, హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా వీరి వద్ద జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారని చెప్పారు. అంతేకాదు వీరు జాతకాలు చూడడమే కాదు, పరిహారాలు కూడా సూచిస్తూ ఉంటాను అని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. ఇంకా వారు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇంకా ఇలా చెప్పారనమాట. మాలకొండ క్షేత్రానికి వచ్చినట్టు అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత అమ్మవారిని దర్శించుకుని చెప్పారు. తర్వాత అక్కడ కిందికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు అని చెప్పారనమాట. అక్కడ కొండ మీద అవధూత తపస్సు చేసుకున్నారని, అక్కడ అని ఆ శివాలయము, పార్వతీదేవి మఠం కూడా, శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసుకున్న శివాలయము, పార్వతీదేవి మఠం కూడా చూసినట్టు చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలోగా ఉన్న ఊర్లోనే శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు సిద్ధి పొందారు. ఆ సమాధి మందిరం ఇక్కడ ఉంది అని చెప్పారు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారనమాట. అప్పుడు ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర కొంచెం క్లుప్తంగా వారికి చెప్పారనమాట. ఆ తర్వాత అతను అన్నారు, సమాధి దర్శించుకొని వస్తాను అని అన్నారు. తర్వాత ఇంకా అడిగారు, ఒక విషయం చెబుతావా అని ఇతన్ని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారిని. అంటే నాగేంద్ర ప్రసాద్ గారు సరే అడగండి అన్నారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారిని వారు ఇలా అడిగారనమాట, స్వామివారు ఎక్కడ పుట్టారు, ఏ రోజు పుట్టారు, ఏ సమయంలో పుట్టారు అని అడిగారు. అప్పుడు ఇతను అన్నారు, స్వామివారి జన్మస్థలం తెలుసు కానీ మిగిలిన వివరాలు తెలియవు అంటే ఈయన అన్నారు, అయితే మీ తల్లిదండ్రులకు తెలిసేమో కనుక్కో అని అన్నారు. అంటే మీ తల్లిదండ్రులకి అతను పుట్టిన రోజు, పుట్టిన టైము తెలిసేమో కనుక్కో, ఇంత చిన్న వయసులో మోక్షాన్ని ఎలా పొందాడో జాతకం చూసి తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను అని అతను ఆ పెద్ద ఆయన అన్నారు, నాగేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, అయ్యా మా తల్లిదండ్రులకు కూడా స్వామివారి పుట్టిన ఊరు తెలుసు కానీ మీరు అడిగిన పుట్టిన టైం కానీ పుట్టిన తేదీలు వాళ్ళకి తెలియదు. ఇంతవరకు మా దగ్గరికి స్వామివారి జాతకం చూస్తానని ఎవరు మమ్మల్ని ఇలా అడగలేదు, మీరు ఒక్కరే అడిగారు అని నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు. స్వామివారు కఠోర సాధనతోటే దైవానుగ్రహం పొంది కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారు. అంతేగాని వారి మిగిలిన వివరాలు మాకు తెలీదు. అది మేము కళ్ళారా చూసుకున్నాం. అతను కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన ఇది మేము కళ్ళారా చూసుకున్నాం. వారికి మేము సేవ చేసుకున్నాం. అంతేగాని మాకు ఇంకొక ఆలోచన లేదు అని నాగేంద్ర ప్రసాద్ గారు వారితో అన్నారు.
సరే అని ఇంక అయితే నేను లోపలికి వెళ్ళి సమాధి దర్శనం ఇతను ఇంకా చెప్పనన్నారు అంటే తెలీదు అని చెప్పారు కదా! పుట్టిన టైము, డేటు. సరే ఇంకా నేను సమాధి దర్శనం చేసుకొని వస్తానని వెళ్ళారు అతను ఆ పెద్దాయన. ఉత్సవ విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గరకు ఉత్సవ విగ్రహం దగ్గరికెళ్ళి అర్చక స్వాములకి వారి గోత్రనామాలతో పూజ చేయించుకున్నారు. తర్వాత సమాధి లోపలికి వెళ్ళి సమాధి దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. అంటే సమాధి మందిరంలోకి వెళ్ళే ముందు ఆయన మొఖంలో ఉన్న అతిశయం సమాధి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చినప్పుడు లేదు. అలాగా అలా వచ్చేసారనమాట. అలా వచ్చేసి గంట సేపు అలా మందిరంలోనే ధ్యానంలో కూర్చుండిపోయారు. అలా ఎంతసేపు కూర్చున్నారో తెలీదు. కొద్దిసేపు పోయిన తర్వాత ఒక అర్చక స్వామి వీరి దగ్గరికి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి చెప్పారనమాట. అతను ఇందాక వచ్చిన ఆయన అలా కూర్చొని అలా పడుకున్నారో, నిద్రపోతున్నారో లేకపోతే ధ్యానంలో ఉన్నారో తెలీదు అని చెప్పారనమాట. అంటే ఆయన కూర్చునే పొజిషన్ బట్టి ఇతనికి సందేహం వచ్చింది. దాంతో సందేహం వచ్చి హ్మ్. అంటే అతను ఆ ధ్యానంలో ఉన్నారా? నిద్రపోతున్నారా? లేక స్పృహ తప్పి పడిపోయారా? అన్నది అతను కూర్చుండే పొజిషన్ బట్టి వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని నాగేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళి చెప్పారనమాట. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఒకసారి తట్టి లేపారు. తట్టి లేపితే అతను లేచారు. లేచి ఇలా అన్నారు. అప్పుడు ఇలా అన్నారనమాట అతను. "ఏమిటో బాబు బాగా నిద్ర పట్టేసింది. నిద్రలో స్వామివారు నాకు గట్టిగా మందలించినట్లు అనిపించింది. నేనేమిటి ఈ మహానుభావుడి జాతకం చూడటం ఏమిటని అన్నట్టుంది నాకు. ఒక పెద్ద బరువేదో నేను మోస్తూ ఉంటే స్వామివారు వచ్చి ఆ బరువును నా పైనుంచి తొలగించి నవ్వుతూ వెళ్ళిపోయినట్టుగా కల వచ్చింది. ఇంకా నన్ను హెచ్చరించినట్లుగా కూడా అనిపించింది. ఆయన జాతకం చూసే బరువు నన్ను మొయ్యొద్దు అని చెప్పారయ్యా. ఇంకొకసారి సమాధి వద్దకు వెళ్ళి స్వామివారికి క్షమాపణ చెప్పుకొని వస్తాను నాయనా అని అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా వారు సమాధి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామివారికి క్షమాపణ చెప్పుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా అన్నారు. "మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు బాబు. స్వామివారిని దగ్గరుండి సేవించుకున్న ధన్యజీవులు మీరు. మీరందరూ భాగ్యవంతులే. స్వామివారి సేవలో తరిస్తున్నారు" అని అన్నారు. అంటే స్వామివారిని దర్శించుకున్న కొన్ని గంటల్లోనే అంతలో ఇంత మార్పు వచ్చిందనమాట. అతనికి గొప్పవాడినన్న అహంకారం కాస్త అణగారిపోయింది. తర్వాత ఇంకో 2, 3 సార్లు వేదానందమూర్తి గారు స్వామివారి దర్శనానికి వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడూ తానొక గొప్ప జ్యోతిష్యుడని చెప్పుకోలేదు. తరచూ వస్తూ ఉండేవారు కదా! 2, 3 సార్లు ఈ సిబ్బందిలో కూడా జాతకం ఎవరైనా అడిగినా కూడా అతను ఇలా అంటూ ఉండేవారు. "మీరు కొండంత స్వామి సన్నిధిలో ఉన్నారు. మీ జాతకాలకేమీ డోకా లేదు. ఆయన్ని మొక్కుకోండి అన్నీ సర్దుకుంటాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా జాతకమే మారిపోయింది కదా!" అని అందరితో నవ్వుతూ చెప్తూ ఉంటారు. ఓం నారాయణ. ఆది నారాయణ.